హలో చర్చ్, ఈరోజు నేను మీకు ఒక ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. బైబిల్ ట్రాన్స్లేషన్ని. ఒకప్పుడు ఇది హెచ్సిఎస్బిగా ఉండేది, హాల్మన్ క్రిస్టియన్ స్టాండర్డ్ బైబిల్గా ఉండేది. తర్వాత 2009 నుంచి సిఎస్బి ట్రాన్స్లేషన్గా మన మధ్యలోకి అవైలబిలిటీలోకి వచ్చిందనమాట. సో ఒకవేళ మీరు కనుక కేజేవి, ఎన్కేజేవి, ఈఎస్వి లాంటి బైబిల్స్ని వాడుతున్నప్పటికీ కొంచెం సులభతరమైన లాంగ్వేజ్లో ఉండాలి, అలాగని మరీ ఎన్ఐవి లాగా ఎన్ఎల్టీ లాగా ఉండకూడదు అనుకున్నట్లయితే మీకు మిడిల్ గ్రౌండ్ ఆఫ్ అప్రోచ్ వచ్చేసి ఈ బైబిల్ అనమాట. సో ఈ బైబిల్ ఇంతకుముందు నేను చెప్పిన కేజేవి, ఎన్కేజేవి, ఈఎస్వి లాంటి బ్యూటీని మెయింటైన్ చేస్తున్నాయి వీలైనంత వరకు. ఎన్ఐవి, ఎన్ఎల్టీ లాంటి యొక్క సింప్లిసిటీని కూడా మెయింటైన్ చేస్తుంది అనమాట. సో మీకు ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ అవుతుందన్నమాట. ఇందులో ఉండే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఏదన్నా ఒక వచనానికి సంబంధించి మనకి ఏమన్నా కింద టెక్స్చువల్ వేరియంట్స్ ఉంటే ఆ వేరియేషన్స్ అన్నింటినీ కూడా కింద మనకి ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఎన్ఐవి ట్రాన్స్లేషన్ వీలంత వరకు ఇది 2011 నుంచి అవాయిడ్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో ఎన్ఐవి నాకు నచ్చకపోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటంటే ఆ విషయంలో కాంప్రమైజ్ అవ్వడమే. రెండేంటంటే, మనకి పాత నిబంధన వచనాలు ఏవైతే అనుకుంటాయో ఎప్పుడైతే మనకి కొత్త నిబంధనలో కోట్ చేస్తారో దాన్ని అప్పుడు బ్లాక్ కలర్ లెటర్లో హైలైట్ చేస్తారనమాట. అలా హైలైట్ చేసి బోల్డ్గా మనకు పెడతాం వలన ఇది పాత నిబంధనలో నుంచి వచ్చింది అన్న విషయం మనకు అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హెబ్రీ పత్రికలో మనం చూసినట్లయితే మొత్తం చూడండి ఎంత బోల్డ్గా ఉందో. ఎందుకంటే హెబ్రీ గ్రంథకర్త ఏం చేస్తున్నాడు, పాత నిబంధన వచనాన్ని వరుస పెట్టి ఫటాఫట్ కోట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అయితే ఇలా వీళ్ళు బోల్డ్ లెటర్లో పెట్టి వదిలేయడం మాత్రమే కాదు, కానీ అది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 8వ వచనంలోకి వెళ్తే 21వ వచనంలో ఆల్రెడీ ఒక విషయాన్ని కోట్ చేస్తున్నట్లుగా మనం గమనించగలుగుతాం. చూడండి. సో ఒక పాత నిబంధన నుంచి ఒక వచనాన్ని కోట్ చేశాడు కాబట్టి హెబ్రీ గ్రంథకర్త, మనకు అది బోల్డ్ లెటర్లో ఉంది. అయితే దాని యొక్క మీనింగ్ అది ఎక్కడి నుంచి తెచ్చుకున్నారో తెలియాలంటే పక్కన ఏ అని ఉంది కదా, అది మీరు గుర్తుపెట్టుకొని కిందకు వచ్చి ఆ ఏ అనే పదాన్ని వెతికితే మనకి ఏ చాప్టర్ నుంచి ఆ యొక్క కొటేషన్ని తీసుకున్నారో మనకు అర్థమవుతుంది. అది ఎక్కడి నుంచి తీసుకున్నారు, సామ్స్ 110:4 అక్కడి నుంచి తీసుకొని హెబ్రీ గ్రంథకర్త ఇక్కడ ఈ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారన్న విషయం మనకు అర్థమవుతుంది. సో మీకు విజువల్గా చాలా ఈజీగా అర్థమయ్యేటటువంటి కారణం చేతన ఈ బైబిల్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు చూడండి, వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రాన్స్లేషన్స్ దట్ వీ హ్యావ్. అఫ్ కోర్స్ ఈ యొక్క చివరిలో ఉండేటటువంటి నోట్స్ ఏదైతే ఉందో అది మారిపోతూ ఉంటుంది. సో నా దగ్గర ఉండే సిఎస్పి బుక్లో అయితే ఆ మెటీరియల్ ఉంది, బట్ మిగతా వాటిలో ఆ మెటీరియల్ ఉండడానికి అవసరం లేదు. ఏంటంటే జాన్రా స్విచ్ అవుతున్నప్పుడు దాని యొక్క ఫార్మాట్ని కూడా చేంజ్ చేశారనమాట. అలా చేంజ్ చేయడం వల్ల మనం చదివేది పాట, కీర్తన ఏంటి అన్న విషయాలు మనకు అర్థమవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆదాం ఏం చేస్తాడు, గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్ అని చెప్పేసి ఉన్నటువంటి పదాన్ని ఇక్కడ మీరు చూస్తే ఫార్మాట్ అనేది మారిపోయింది. అలాగే కీర్తనలోకి వెళ్ళినప్పుడు కూడా అలాగే జరుగుతుందన్నమాట. సో మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఎక్కడైతే పోయిటరీలోకి వెళ్ళిపోయిందో అప్పుడు ఫార్మాట్ అనేది చేంజ్ అయిపోయింది కంప్లీట్లీ. అది మన కీర్తనలో కూడా ఎక్కువగా చూస్తాం. అది పొయిటిక్ సెక్షన్ కాబట్టి ఆ యొక్క ఫార్మాట్ అనేది మారిపోయింది. సో ఎక్కడైనా మీరు జాన్రాకి సంబంధం లేకుండా అంటే ఆ నెరేషన్లో భాగంగా వెళ్తున్నప్పుడు పోయిటరీలోకి స్విచ్ అయిందంటే వెంటనే ఆ యొక్క ఫార్మాట్ని వాళ్ళు స్విచ్ చేసే ప్రయత్నం చేస్తారు. చూసారా, ఫార్మాట్ అనేది చేంజ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇలా చేయడం వల్ల మనం చదివేది పోయిటరీనా లేదా నెరేటివా అనే విషయం మనకి అర్థమవుతుంది అనమాట. సో హోప్ యూ విల్ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ విత్ దిస్.